V9 లైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి వరదల నేపథ్యంలో గణేష్ నిమజ్జనాలు 2 రోజుల ఆలస్యం. కాలుష్య రహిత కార్యక్రమాల నిర్వహణపై మరింత దృష్టి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎస్పీ వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తాం. జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేద్దాం. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. కలెక్టర్ పి ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే గోదావరి పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు యాత్రికుల సౌకర్యార్థం పుష్కరాల రేవులో లాకర్లు ఏర్పాటు చేసినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం స్థానిక పుష్కరాల రేవులో రుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 లాకర్స్ ను శాసన సభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పుష్కరాల రేవులో భక్తులు స్నానాలు వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు ఇచ్చడం జరుగుతుందని, వారి సామాన్లు భద్రపరుచుకునేందుకు ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యం లేదని, నేటి నుండి సామాన్లు భద్రపరుచుకునే విధంగా లాకర్స్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికను ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జారీ చేయడం జరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ రుడా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రుడా పరిధిలో ఏదైతే కొన్ని పనులు చేస్తున్నారో దాంట్లో ప్రధానంగా లాకర్ సిస్టమ్, పుష్కరాల రేవులోని భక్తులు ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చినా లేకపోతే వివిధ కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు వారి యొక్క వస్తువులన్నీ పెట్టుకోవడానికి ప్రాపర్ లాకర్ సిస్టమ్ లేకపోవడం గుర్తించి రుడా నుంచి ఆ వర్క్ని పెట్టడం కంప్లీట్ అయ్యింది. దాని రోజున అఫీషియల్గా ఓపెనింగ్ చేసుకొని భక్తులందరి యొక్క అవసరాలు తీర్చడానికి దీన్ని ఉపయోగపడే విధంగా 30 లాకర్స్ని ఈరోజు రెడీ టు యూజ్ స్టేజ్లో తీసుకొచ్చాం. అలాగే పక్కనే రుడా నిధులతోటే విమెన్కి, మహిళలకి చేంజింగ్ రూమ్ ఒకటి కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా వారి ద్వారా మాకు తెలిసింది చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉందని చూసాం. బహుశా అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారని చెప్పి శుభ్రం చేసినట్లు కనబడతా ఉంది. కానీ లోపల మగవారు యూజ్ చేస్తున్నట్లు ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి. మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాం. అది మహిళలకి, వారికి చేంజింగ్ రూమ్గా ఇచ్చినప్పుడు మహిళలే వాడాలి. కాని పరిస్థితులు ఎవరైనా మగవాళ్ళు వాడితే మోమాటాలు పోవాల్సిన అవసరం లేదు, తక్షణమే చెప్పండి, దాని మీద చర్యలు తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. అలాగే వినాయక చవితి నిమజ్జనాలను కూడా ఇంకొక 2 డేస్ ఎక్స్టెండ్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఫ్లడ్ లెవెల్ చాలా తీవ్రంగా ఉంది. నిన్ననే 2 పడిపోతే ఒకరు కొట్టుకుపోవడం, ఒకరు రక్షించడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లడ్ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ వార్నింగ్లో ఉంది గోదావరి. దృష్టిలో పెట్టుకొని నిమజ్జనాన్ని కూడా ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవాలని నగర ప్రజలు, ఏదైతే వినాయక ఈ విగ్రహాలని ఏర్పరచుకున్న వారందరినీ కోరుతా ఉన్నాం. 1-2 రోజులు మీరందరూ కూడా సహకరిస్తే తర్వాత మనం అందరూ ఆ నిమజ్జన కార్యక్రమం చేసుకోవచ్చు అని కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం విభేదాలు సృష్టించడానికి ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారని, వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తూ ఉంటామని, వెంటనే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని ఇసుకపట్ల రాంబాబు, మర్రి బాబ్జీ, తాళ్లూరి విజయ్ కుమార్ స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద వ్యతిరేక విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, నక్కా వెంకటరత్నరాజు, జార్జి ఆంటోనీ, పట్నాల విజయ్ కుమార్, ముల్లా మాధవ్, కంబాలపేట బాబీ, కోనల లాజర్, బిఎస్ఎన్ఎల్ సుబ్బారావు, సాక సురేష్, సుందరపల్లి అనిల్, జి అనిల్ కుమార్, కె సూరిబాబు, గారె అప్పారావు, ఠాగూర్, ఉల్లం రవి, జి త్రినాథ్, డి రాజా, బి విజయ్, ఏనుగుపల్లి రామకృష్ణ, ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖుని ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం
భారతదేశంలో 40 కోట్ల ప్రజలకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341కు వ్యతిరేకం. అదేవిధంగా 5 జడ్జిలు జస్టిస్ చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో వర్గీకరణకి కోర్టులకు కానీ లేకపోతే దేనికి హక్కు లేదు, వర్గీకరణ చేయాలంటే ప్రధానమంత్రి గారిని పార్లమెంట్లో యాక్ట్ తేవాలని క్లియర్గా చెప్పినప్పటికీ ఒక 7 జడ్జిలతో దుర్దేశంగా కావాలని ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక తీర్పును రాయించుకున్నట్లు భారతదేశ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కలిసి పూర్తిగా నమ్ముతున్నాము. దీని వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరగడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న అందరు నాయకత్వంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో నిరసన తెలియజేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడి నుంచి మేము గోకవరం బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తిరిగి సుమోటుగా వెనక్కి తీసుకుని యథావిధిగా వర్గీకరణ విషయం పార్లమెంట్ కానీ 341 ఆర్టికల్లో అమెండ్ చేస్తే కానీ చేయకూడదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్లో మాలలే వ్యతిరేకమనే ఒక దురాభిప్రాయం మరి ప్రజల్లో తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్లు. కానీ ఎప్పుడైతే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ జడ్జిమెంట్ని మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో ఈ యొక్క రిజర్వేషన్లకు వ్యతిరేకం ఒక మాలలే కాదు, భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్ అనుభవిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన విషయాన్ని గుర్తు చేస్తూ భారతదేశ వ్యాప్తంగా జరిగిన బంద్ తర్వాత ఈరోజు ఢిల్లీలో మరి ఢిల్లీ ముట్టడి పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుసంధానంగా భారతదేశంలో ఉన్నటువంటి కలెక్టరేట్లన్నింటినీ కూడా ముట్టడిచ్చి ఈ అనుసంఘీకరంగా ఈ యొక్క ర్యాలీని చేయడం జరుగుతుంది. ఈ భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఈ మాలలే వ్యతిరేకం, ఈ యొక్క వర్గీకరణ అనే విషయాన్ని కాదని రుజువు చేస్తూ భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్లు అనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్లు వర్గీకరించడం తప్పని అభిప్రాయానికి వచ్చడం జరిగింది. దీన్ని గుర్తించి ప్రభుత్వాలు ఎప్పటికైనా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయాన్ని రద్దు చేసి మరి యథాతథంగా రిజర్వేషన్ ఉంచాలని, రిజర్వేషన్ పూర్తిని దెబ్బతీయకూడదని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజున రెండో ఉద్యమంగా చేస్తున్న ఈ కలెక్టరేట్లకి వినతిపత్రం ఇచ్చేది సంఘీభావం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న అతిపెద్ద ర్యాలీకి సంఘీభావంగా జరుగుతున్న ఈ రాజమండ్రి ఉద్యమానికి అన్ని పేటల్లో ఉన్న యువకులు కూడా రావాలని కోరుచున్నాం. ఎందుకంటే ఇది ఒక ఇంటి సమస్య కాదు, ప్రతి ఒక్కరి యొక్క విద్య ఉపాధి మీద ఆధారపడింది కాబట్టి తొలి ఉద్యమంలో చేసిన వాళ్ళగా మేము కూడా పాల్గొంటున్నాం. చాలామంది యువతకి తెలియదు కాబట్టి తెలియజేయాలనే ఉద్దేశంతో నడుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మాలల కన్నా మాదిగలు ఎక్కువ ఉద్యమిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ వద్దని. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాలలు కూడా గ్రహించి మాతో కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మంగళవారం సాయంత్రం నాటికి బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్ల దాటి అవకాశం గోదావరి నదికి బుధవారం ఉదయం 12 గంటల నుండి 13 లక్షల క్యూసెక్ల నీరు చేరే అవకాశం. గణేష్ నిమజ్జనంకు ఏర్పాట్లు పూర్తి చేశాం. వరద ఉధృతి నేపథ్యంలో గణేష్ నిమజ్జనం సాధారణ పౌరుల్ని అనుమతించాం. ఘాట్ల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగంకు విగ్రహాలు అందజేయాలి. వాతావరణ శాఖ హెచ్చరికల గోదావరికి వరద హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనం ధవళేశ్వరంలో అరౌండ్ 7 o'clockకి ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేసాం. ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాచలంలో కూడా సెకండ్ వార్నింగ్ దాటి వాటర్ అనేది ప్రవహించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 48 feet వరకు భద్రాచలం డ్యామ్లో వాటర్ ఉంది. సో మన ప్లానింగ్ ఏంటంటే రేపటి ఇదే టైంకి అంటే రేపు ఈవినింగ్ కల్లా మనం సెకండ్ వార్నింగ్ యాక్టివేట్ చేస్తూ ఆల్మోస్ట్ 14 lakhs క్యూసెక్స్ వరకు వాటర్ రిలీజ్ చేస్తాము అని అనుకుంటున్నాం. సో దానివల్ల చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ గోదావరి గట్ల వెంబడి అంతటి కూడా మనకి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. దానివల్ల మనము చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా అలానే టెంపుల్స్ వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా నదీ పరివార ప్రాంతంలోకి రావద్దు అని. అలానే లంకా గ్రామాలన్నీ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకి నైట్ ఛత్తీస్గఢ్ అండ్ అప్లాండ్ ఏరియాస్లో ఇంకా కానీ రెయిన్ కానీ ఇంకా ఎక్కువ పడితే మరింత ఇన్ఫ్లోస్ కూడా రిసీవ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది. సో మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక 24 hours మనకి చాలా ఉధృతంగా గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా నదిలోకి రావద్దు. అలానే మనకి వినాయక నిమజ్జనాలు కూడా చేస్తున్నారు.
ఈ 2 రోజులు ఈ వినాయక నిమజ్జనం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. సో ఎవరైతే అది చేయడానికి కార్యక్రమానికి వెళ్తారో వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రవాహం దృష్ట్యా అనుకోని ప్రమాదాలు ఏమీ రాకుండా ఉండడానికి అందరూ కూడా అది పోస్ట్పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే గణేష్ నిమజ్జన శోభయాత్ర సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర వెళ్లే మార్గాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. స్టేషన్ రోడ్డు, గంజి రోడ్డు, పెద్ద బజార్, నిజాం సాగర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్, ఇందిరాగాంధీ స్టేడియం వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న విద్యుత్ తీగలు శోభయాత్రకు ఆటంకం కలగకుండా వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని విద్యుత్ మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అడ్లూరు, ఎల్లారెడ్డి, పెద్ద చెరువు వరకు శోభయాత్ర మార్గంను చూశారు. పెద్ద చెరువు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ పోలీసు అధికారులకు సూచించారు. గణేష్ మండపాల వారు జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. చెరువు వద్ద గజ ఈతగాలను ఉంచాలని తెలిపారు. భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, ఎస్ఐలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, రాష్ట్ర నాయకులు బాణాల లక్ష్మారెడ్డి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని గాంధీ చౌక్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డిలు బుధవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బాణాల లక్ష్మారెడ్డి గారు మాట్లాడారు. సభ్యత్వ నమోదులో ఎల్లారెడ్డి నియోజకవర్గం ముందు వరుసలో ఉండాలి అని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు స్థాయి నుండి ప్రతి జిల్లా స్థాయి వరకు పోటీ చేసి బీజేపీ సత్తా చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ శ్రీకాంత్, కో కన్వీనర్ భూమాగౌడ్, జిల్లా నాయకులు మర్రి బాలకిషన్, రాజమోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు నరసింహులు, ప్రధాన కార్యదర్శి నరేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ప్రతి ఓటర్ను కలిసి బీజేపీ సభ్యత్వం కోసం అభ్యర్థించాలన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, నరేంద్ర మోదీ గారి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని, యువకులు, మహిళలు, పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం దోమకొండ మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడారు. మండలంలోని ప్రతి బీజేపీ కార్యకర్త తమ గ్రామంలో బూత్లోని ప్రతి ఓటర్ను కలిసి బీజేపీ సభ్యత్వం కోసం అభ్యర్థించాలని తెలిపారు. నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యువకులు, మహిళలు, పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకుని జాతీయవాదానికి మద్దతు తెలపాలని, గతంలో కంటే ఎక్కువ సభ్యత్వం ఈసారి కావాలని అన్నారు. 8800002024 నంబర్కి ఫోన్ చేయడం ద్వారా బీజేపీ సభ్యత్వం తీసుకోవచ్చని అన్నారు. జేపీ నడ్డా గారి నాయకత్వం, అరుణ తార గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. ఇక వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణ శివార్లోని వినాయక ఘాట్ వద్ద గణేష్ నిమజ్జనాన్ని ఘనంగా ప్రారంభించారు మంత్రి ఫరూక్. నంద్యాల జిల్లా మత సామరస్యానికి నిలయమని, ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ఐకమత్యంగా ఉన్నప్పుడు అభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి ఫరూక్. నిమజ్జన వేడుకలకు విచ్చేసిన మంత్రి ఫరూక్ స్వాగతం పలికారు. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షుడు విజయ్ కుమార్ అనంతరం సాంప్రదాయంగా మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ షక్ భాష పూజలు చేసి నిమజ్జనాన్ని ప్రారంభించారు. ప్రశాంతత, ఐకమత్యం ఉన్న చోటనే అభివృద్ధి ఉంటుందన్నారు మంత్రి ఫరూక్. గతంలో హైదరాబాద్ సిటీలో మత కలహాలు ఉండేవని, నాటి సీఎం ఎన్టీఆర్ తీసుకున్న చర్యలతో అదుపులోకి వచ్చాయని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోందని తెలిపారు మంత్రి ఫరూక్. గణేష్ ఉత్సవాలు స్టెప్పులతో అదరగొట్టారు. డిఆర్ఓ పద్మజ, ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని వినాయక ఘాట్కు తీసుకొచ్చారు. సిబ్బంది తర్వాత ఆమె కొద్దిసేపు స్టెప్పులు వేశారు. తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. పోలీస్ శాఖ తరపున ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి పూజలు చేసి నిమజ్జనం చేశారు. ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించడానికి భారీగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అందరూ ఐకమత్యంగా ఉంటూ నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి సహకరించాలని కోరారు. సార్
ఓకే మంచిదన్న వెరుకున్నా మంచి ఆలోచన మంచి ఆలోచన జై గణేష్ महाराज की థ్యాంక్ యూ మా బాయ్ థ్యాంక్ యూ ఇలా కవరేజ్ బాగా ఇష్టం వెరీ గుడ్ మా నిమజ్జనం అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఈరోజు మొట్టమొదటి వినాయక నిమజ్జనానికి పూజ చేసి నిమజ్జనం చేయడానికి మంత్రివర్గం ఇక్కడికి రావడం జరిగింది. వారికి అలాగే అధికారులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం ఇప్పుడు కూడా శాంతిని కోరేటువంటి పట్టణం కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని అందరం ఈ నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగాను కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగాను అందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. బాగా సజావుగా జరుగుతూ ఉంది కాబట్టి భగవంతుడి ఆశీస్సులు మన ప్రాంతం అంతా బాగుండాలి. సస్యశామ కూడా తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ కాబట్టి ఊరు నిండా విగ్రహాలు అయిపోతూ ఉంటాయి. ట్రాఫిక్ ఎక్కువ ఈ ట్యాంక్ బండ్ మీద పెడితే బాగుంటాయి అనుకుంటాను. ఇక్కడ ఇదే కాదు అక్కడ స్టాచ్యూలు పెద్ద మనిషి స్టాచ్యూలు అన్ని చూస్తున్నావు కదా ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది. నీవే చెప్తే ఇంటి రామారావు విగ్రహం మధ్యలో పెడతాను నేను వద్దని పక్కన పెడతాను. ఇప్పుడు ఎంత మేలైంది. ఇప్పుడు నీకు నా గౌరవం దక్కిందే నీకే కాదు అందరికి మనకందరికి. కాబట్టి మనం చెప్పే అంటే ఏడన్నా ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయింది. పోలీసు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు పాపం. ఎట్లా సార్ ఇవన్నీ అడ్డమైపోతే ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే ఒకసారి ఇప్పుడు ఊర్లో పెద్దలందరూ ఒకసారి కూర్చొని మీరంతా ఒక నిర్ణయం తీసుకుంటే పెద్దలందరూ కూడా నేను రామకృష్ణ గారు ప్రజలకు ఇబ్బంది ఉంది కాబట్టి మనం ఆలోచించుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ పెడితే బాగుంటుందని దానికి ఆదర్శం ఎన్టీ రామారావు గారు. మన చరిత్ర అంటే ఎవరైతే చరిత్రను తెలుగు వారి చరిత్రను ఎవరైతే లిఖితపూర్వకంగా చరిత్రను సృష్టించిన వారి అన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టారు జరిగింది. కాబట్టి అటువంటిది మనం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యంగా నా ఉద్దేశం కాదు మీ అందరి ఉద్దేశం. నంద్యాలలో ప్రారంభమైన గణేష్ నిమజ్జన మహోత్సవ కార్యక్రమాలు. నంద్యాల చెరువు కట్ట వద్ద గణేష్ ఘాట్లో మొదటి విగ్రహం నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా వినాయక నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా భక్తి ఆధ్యాత్మికతతో సాగాలి. నేడు జరిగే గణనాథు నిమజ్జనానికి ఎలాంటి డీజేలకు అనుమతి లేదు అని తెలిపారు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటుగా నంద్యాల డీఎస్పీ శ్రీ యుగంధర్ బాబు, ఎస్బీ సిఐలు మోహన్ రెడ్డి, ఎరిషావల్లి, నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా, 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి గారు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो 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 गणेश महाराज की जय, गंगा माता की గణేష్ కేంద్ర సంస్థ గురించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. చాలా ఆనందంగా ఈరోజు గొప్ప ఉత్సాహంగా అధికారులు
నా మహేషనా నా దిగి దొబ్బనా మహేషనా చిన్న బాగా మంచి స్టైల్ ఫోటో వీడియో ఎస్పీ గారి విగ్రహాన్ని నిమజ్జనానికి ఈరోజు గణేష్ ముగింపు కార్యక్రమం ఏదైతే ఉందో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది టౌన్ లో సుమారు 550 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందరూ పట్టణ ప్రజలందరూ పోలీసులు సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోదర భావంతో కలిసి మెలిగి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారని ఆశిస్తున్నాము. అదే రకంగా మన ఏదైతే నిమజ్జనం జరిగే ప్రదేశం ఉందో చెరువుకట్ట, ఈ చెరువుకట్ట దగ్గర అందరూ వెహికల్స్ పార్క్ చేయడము, ఇక్కడికి రావడం వల్ల వచ్చే గణనాథులకు స్థలం లేకుండా తర్వాత నిమజ్జనం చేసిన వెహికల్స్ రిటర్న్ పోయే అవకాశము తక్కువ ఉంటది. కాబట్టి ఎవరు కూడా చెరువుకట్ట మీదకి ఎటువంటి వెహికల్స్ కూడా తీసుకురాకుండా మాకు మీన్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ కి మీరు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. అదే రకంగా ఎటువంటి చిన్న సంఘటన జరిగినా పోలీసు వారికి జరిగితే ఆల్ డిపార్ట్మెంట్స్ మా దగ్గర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చిన్నది జరిగినా కానీ మాకు చెప్తే మేము దానికి అటెండ్ అవుతూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వినాయక చవితి పురస్కరించుకుని నూనెపల్లిలో బాలగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవం సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మేళతాళాలతో ఘన స్వాగతం తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా బొమ్మల సత్రంలో బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవం సందర్భంగా ఘన స్వాగతం పలికారు. మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా బలిజపేటలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాలనీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దేవుడి పట్ల విశ్వాసం కలిగి తోటి వారికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. सर सब कर सकें सर yes. ओम शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते अगजाननपद्मार्गं गजाननमहानिशमनेकं तवत्कानाम् एकदन्तमुपास्महे ज्ञानं समर्पयामि आवाहयामि
पुष्पान् समर्पयामि ओम नमो संगनाय सहस्रमुखये सहस्रपादाक्षिशूर्बाहुवे सहस्रनामे पुरुषाय सचिते सहस्रकोटिविदारिणे नमः ओम समर्पयामि ओम दशांगम कर्पूरवेकं सुगन्धसम्मोहनं नित्यं दास्यं श्रीनं श्रीकृष्णाय धूपमाग्रापयन् समर्पयामि धूपदीपानन्तरं दीपं दर्शय राजाय प्रपञ्चकायिने नमो वयं वै श्रवणाय पूर्वहे तमेन कामान् कामकामाय मह्यं दाने करो वै वाचं महेश्वरः ओम श्री वरसिद्धिविनायक स्वामिने नमः आत्मप्रविष्टे नमस्कारान् समर्पयामि पुत्रभौतार्थेषु वंशाभिषेकेषु अष्टैश्वर्याभिषेकेषु ओम श्री विद्येश्वर स्वामी वारि सिद्धिरेषु गंगामातादेवी सिद्धिरेषु सर अंदर सर ना सर सर ना क्वेश्चन सर బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి వరదల నేపథ్యంలో గణేష్ నిమజ్జనాలు 2 రోజుల ఆలస్యం. కాలుష్య రహిత కార్యక్రమాల నిర్వహణపై మరింత దృష్టి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎస్పీ వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తాం. జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేద్దాం. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. కలెక్టర్ పి ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.